మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో పండగ దగ్గరకొస్తుంది. ఆన్‌లైన్‌లో షాపింగ్ ఇట్లా చేస్తున్నారా? ఇది బావుంది, అది బావుంది, కలర్ ప్యాక్స్, గిఫ్ట్ ప్యాక్స్ అనుకుంటా కొనుక్కుంటున్నారా? జర్ర పైలం. జర ఆలోచించి బుక్ చేసుకోండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే సైబర్ కేటుగాళ్ళు మిమ్మల్ని ఒక కంట కనిపెడుతున్నారు. సో మరి సైబర్ కేటుగాళ్ళ బారి నుంచి మనం తప్పించుకోవాలి, వాళ్ళ ఓలలో మనం చిక్కకుండా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్త ఉండాలనేది ప్రజెంట్ నేను ఎస్ఐ సార్‌తో ఉన్నా. ఒకసారి మాట్లాడదాం. ప్రజెంట్ మనతోటి 6 టౌన్ ఎస్ఐ రమేష్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సో చూస్తున్నాం ఎక్కడో ఉంటారు మన అకౌంట్లో డబ్బులు కాయేసేటోళ్ళు. కొంతమంది అయితే కనీసం ప్రశాంతంగా షాపింగ్ చేసుకునే పరిస్థితులు కూడా లేవు. సో ఒకరు అంటారు మీకు పార్సల్ వచ్చిందని, ఇంకొకరు అంటారు పండగ గిఫ్ట్ ప్యాక్ వచ్చిందని, ఇంకొకరు మనం బుక్ చేసుకున్నవి కూడా ప్రోడక్ట్స్ కూడా ఒక్కసారి గందరగోళ పరిస్థితి. అసలుకి ఎట్లా అవేర్గా ఉండాలి, మన జాగ్రత్తలో మనం ఎట్లా ఉండాలండి? అంటే మనం ఫ్రీ వస్తుందనేది ఫస్ట్ ఆలోచించాలి. ఫ్రీ వస్తుందా, మరి మనం ఇంతకుముందు బుక్ చేసినామా? ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లుంటుందని అంటే, అప్పుడు ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు మనం షాపింగ్ చేస్తున్నటువంటి సైటు కరెక్ట్ కంపెనీ నుంచి మనం ఎంచుకున్నామా? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఫ్లిప్కార్ట్, అమెజాన్ అట్లాంటివి ఎంచుకుంటాం. మరి అదే సైట్లలో వెళ్తున్నామా? మింత్రా, ఇట్లా రకరకాలు ఉన్నాయి. మరి అది కాకుండా సేమ్ అట్లాంటి నేమ్ తోటి ఉన్న ఇంకా మిగతా వాటిలో వెళ్తున్నామా అనేది మనం అది ఓన్గా చెక్ చేసుకోవాల్సిందే. మనమే ఉండొచ్చు. మనమే అంటే అవేర్ ఉండాలి. అవేర్ ఉండి చూసుకోవాలి. అదే కాకుండా ఇప్పుడు కొరియర్ వచ్చింది అని మీకు మనకు కాల్ చేస్తూ ఉంటారు. అసలు మనం ఐటెం బుక్ చేసినామా? ఫస్ట్ కొరియర్ ఎందుకు వస్తుంది మనం ఐటెం బుక్ చేయకుండా? అది మీకు కొరియర్ వచ్చిందని మీరు ఓటీపీ చెప్పండి, ఓటీపీ చెప్తే మీకు ఐటెం డెలివరీ అవుతుందని ఆన్లైన్లో కాల్ వస్తుంది. మనం ఓటీపీ చెప్పడానికి ట్రై చేయొద్దు. ఎందుకు ట్రై చేయొద్దు అని అంటే, మనం ఐటెం బుక్ చేసినామా లేదా అనేది ఒకటి. ఐటెం బుక్ చేస్తే ఒకవేళ మనకి ఇంటి దగ్గరికి పర్సన్ వస్తాడు, కానీ ఆన్లైన్లో ఫోన్ చేసి అడగాడు కదా. అది మనం కొంచెం అవేర్ ఉంటే ఇట్లా అంటే ఇప్పుడు ఏదైనా కానీ ఏ కంపెనీ అయినా లేదా డెలివరీ అయినా బ్యాంక్ అయినా మనకు ఖచ్చితంగా ఫోన్లో మన ఇన్ఫర్మేషన్ని మనం రివీల్ అంటే తెలియజెప్పడానికి అవసరం లేదు. నేను ఐటమ్ ఉన్నది అంటే మన ఇంటికి డెలివరీ వస్తుంది కాబట్టి చూసుకోగలుగుతాం. ఒకవేళ బ్యాంకు వాళ్ళు ఎవరైనా కాల్ చేసిరా అనుకుంటే మనమే బ్యాంక్కి వెళ్ళి మన డీటెయిల్స్ ఏమైనాయి అనేది చెప్పుకుంటే సరిపోతుంది. ఆన్లైన్లో చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్లుంటే అంటే మనం మన సొంతగా అవగాహన కలిగి ఉంటే తప్ప. ఇంకొకటి, మనకు ఆన్లైన్లో ఎవరైనా కాల్ చేస్తే ఓటీపీ చెప్పండి అనో లేకపోతే మీ డీటెయిల్స్ చెప్పండి అని అంటే, నార్మల్గా అది ఎంత స్వీట్ వాయిస్ మనతో మాట్లాడినా కూడా మనం మన డీటెయిల్స్ని బయటకు చెప్పకపోవడం అనేది చాలా మంచిది. మన డీటెయిల్స్ని మనమే ఇచ్చి మనం సైబర్ ఫ్రాడ్కి గురవుతుంటాం ఇలా ముఖ్యంగా. సో ఇప్పటిదాకా వెళ్ళి చూస్తున్నాం సార్, ప్రతి ఇష్యూలో కూడా ఓటీపీ 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 అనే పదమే వినిపిస్తుంది. సో ఓటీపీ అనేది అంత సీరియస్ ఇష్యూ ఇప్పుడు చెప్పుడు అనేది అసలు ఎట్లా జరుగుతున్నాయి మోసాలు ఓటీపీ నుండి? ఓటీపీ అనేది అంటే 100% ఓటీపీ అనేది ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా కానీ ఆన్లైన్ అనేది ఓపెన్ సోర్స్. ఇది ఆన్లైన్ వ్యవస్థ అనేది ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్లో మన బ్యాంకింగ్ కూడా ఓపెన్ సోర్సే. అంటే మనీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఓపెన్ సోర్సే. మరి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి మనం చేసేటువంటి షాపింగ్కి కానీ ఇంకా దేనికైనా కానీ మనం వాడుకునేటప్పుడు బ్యాంక్ కానీ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ ఒక సీక్రెట్ కోడ్ని మన అంటే బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసేటప్పుడు మనల్ని అడుగుతుంది అన్నట్టు ఓటీపీ ద్వారా. నేను ఇది ఇవ్వచ్చా అంటే పర్సన్ నువ్వే ఆ ఓటీపీని వాడుతున్నావు అనేది దాని యొక్క ఉద్దేశం. అట్లాంటి ఓటీపీని మనం వేరే వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఏమవుతుందంటే మన బ్యాంక్ యొక్క సోర్స్ని అంటే ఓపెన్ సోర్స్గా ఉన్నటువంటి ఆ బ్యాంకింగ్ వ్యవస్థని వేరే వాళ్ళ చేతిలో పెట్టినట్టు ఉంటుంది మన అకౌంట్ డీటెయిల్స్. అంటే ఆయన వాడుకోవచ్చు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితులలో ఎవరికి ఓటీపీ చెప్పకుండా ఉండడం అనేది మంచిది. దాని ద్వారా మనం కొంత కంట్రోల్ చేసుకోవచ్చు మనది మనంగా. సో ఓటీపీ చెప్పిన వెంటనే అంటే ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు కావచ్చు, మనం ఒక రాంగ్ వెబ్సైట్ చూస్ చేసుకున్నప్పుడు షాపింగ్ చేసేటప్పుడు కావచ్చు, టక్కున ఇట్లా డబ్బులు మాయమయ్యే పరిస్థితి. మెయిన్గా ఫెస్టివల్ టైంలోనే ఎందుకు ఇట్లాంటివి ఎక్కువ ఉంటుంటాయి? అంటే ఆఫర్స్ అనేటివి ఎక్కువ చూపిస్తే మనం ఎట్లుంటుందంటే, ఒక ఐటమ్ని చూసుకున్నప్పుడు బయట 100 రూపాయలకి వచ్చింది, మనకి ఇక్కడ 50%కే వస్తుంది కదా 50 రూపాయలకే అనేటువంటి మన యొక్క ఆతృత, మన యొక్క ఆలోచన విధానాన్ని వాళ్ళు ఎన్కరేజ్ చేసుకుంటున్నారు. అట్లాంటి ఆఫర్స్ చూపించి మనల్ని బోల్తా కొట్టించడానికి ట్రై చేస్తున్నారు 100% సైబర్ క్రైమ్ చేసే వాళ్ళంతా. అట్లా మనం అట్లాంటి ఆఫర్స్ ఏమన్నా వచ్చినప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించి కరెక్ట్ సైట్ అయినా మరి ఐటమ్ కరెక్టేనా, మనం క్లిక్ చేస్తున్నప్పుడు మనం ఏమేమి డీటెయిల్స్ అడుగుతుంది, మన డీటెయిల్స్ ఇస్తున్నప్పుడు మన బ్యాంకింగ్ డీటెయిల్సా మరి ఓటీపీలు అడుగుతుందా, అవన్నీ చూసుకోవాలి. చూసుకొని మనం జాగ్రత్తగా ఉంటేనే
సక్సెస్, లేకపోతే కష్టమవుతుంది. దాన్ని మనం డబ్బులు పోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ రావడం అనేది ఇక చాలా కష్టమైన పని. పోకంటే ముందు మనం జాగ్రత్తగా ఉండడమే దానిలో ముఖ్యం. సో మీ సర్వీస్లో చాలా కేసులే చూసుంటారు ఈ ఫెస్టివల్ టైంలో. సో ఎట్లా అలర్ట్గా ఉండాలి అండ్ వచ్చిన వాళ్ళకు కూడా ఎట్లా కౌన్సిలింగ్ చేస్తున్నారు వాళ్ళకి? వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తున్నామంటే ఫస్ట్ ఎవరికైనా అంటే సైబర్ క్రైమ్ అవేర్నెస్ అనేది మేము అన్ని ఏరియాల్లో చేస్తున్నాము. జనాల మధ్యలోకి వెళ్ళి కమ్యూనిటీ పోలీసింగ్ పెట్టుకొని సైబర్ క్రైమ్ పోలీసింగ్ అని ఇట్లా అవేర్ చేస్తున్నాము. అయితే అక్కడ మెయిన్ ఏమంటే మనకు అవతల సైడ్ నుంచి కాల్ వచ్చింది. కాల్ వచ్చినప్పుడు మనం మన డీటెయిల్స్ అడుగుతున్నానంటే తెలివైన ఆయన మనకు కాల్ చేసిన లెక్క. అంటే మరి తెలివైన ఆయన కాల్ చేసినప్పుడు మన డీటెయిల్స్ ఎందుకు మనం బయటకు పెట్టాలి? పెట్టకపోతే సరిపోతుంది. ఏదైనా ఉంటే సరే మీరు డైరెక్ట్గా రండి, నేను మీకు చెప్పగలుగుతా, లేదా నేనే బ్యాంక్ వచ్చి చెప్పగలుగుతా అనేది చెప్తే సరిపోతుంది. అంతే తప్ప ఇక మనం అడుగుతున్నారు కదా అని మనం అన్నీ చెప్పేస్తుంటాం. వాస్తవానికి ఏంటంటే సైబర్ క్రైమ్లో ఇప్పుడు మనకు యూపీఐ కానీ లేదా మిషనరీ అంటే సిస్టమ్ కానీ తప్పు చేయది, మన బ్రెయిన్ కాంప్రమైజ్ అవుతుంది. అవతల ఉన్నటువంటి ఫ్రాడ్ ఫెలో మనల్ని కాంప్రమైజ్ చేస్తాడు. మన బ్రెయిన్ మాటలలో పెట్టేసి కాంప్రమైజ్ చేస్తాడు. అటెన్షన్ డైవర్షన్ చేసేసి మన డీటెయిల్స్ అన్ని తీసుకొని చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లో మనకు తెలియని కాల్ వచ్చింది, ఆయన మన డీటెయిల్స్ అడుగుతుందంటే కట్ చేసుకున్నది ఉత్తమమైన మార్గం. సో ఆన్లైన్ షాపింగ్ మీరు అన్నట్టు కొంచెం జాగ్రత్త ఉంటారు, కానీ షేర్ సిచ్యువేషన్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు పండుగ టైంలో కొంత కంపెనీస్ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే మోర్ ప్రాఫిట్ వస్తుంది, డబుల్ ఆఫ్ ప్రాఫిట్ వస్తుంది. ఇన్ని రోజులు లాస్లో ఉన్నాం, ఒక ఐడియాలజీతో కూడా ఉంటుంటారు, ఒక ఆశతో కూడా ఉంటుంటారు. సో అందులో కూడా ఫ్రాడ్స్ అవుతున్నాయి, ట్రేడింగ్ ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. అంటే ఎట్లా అంటే మన మనిషి ఆశాజీవి. దానిలో ఇవాళ పెట్టుబడిగా నేను ఒక రూపాయి పెట్టినాను, రేపు అది 10 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత రూపాయిన్నర వస్తుందంటే ఆశపడి మనం పెట్టేస్తుంటాం. అది ఎట్లున్నదంటే మనం అర్థం చేసుకోవాలి. ఏదైనా అంటే అత్యంత తక్కువ టైంలో వాడిని డబ్బులు చేసిస్తానంటే మరి ఎక్కడ నుందా ఇట్లాంటిది? ఏ బ్యాంక్ అయినా ఇస్తున్నదా? లేకపోతే ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ మనకు తెలిసినటువంటి బయట తెలిసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైనా తక్కువ టైంలో ఇంత మనీ ఇవ్వగలుగుతుంది. మరి ఇవన్నీ ఎక్కడ లేనప్పుడు వీళ్ళు ఎట్లా ఇస్తున్నారు అనేది మనం మినిమం కామన్ సెన్స్ తోటి ఆలోచించాలి. మరి అట్లాంటివి లేనప్పుడు వీళ్ళు ఇస్తున్నారంటే వీళ్ళు 100% ఫ్రాడ్యులెంట్స్ అన్నట్టే కదా. మరి అది తెలియకుండా మనం ఏం చేస్తామంటే పెట్టుబడి అరే 10 రోజులు ఇస్తారు కదా 1.5 రెట్లు అని మనం పెట్టుబడిగా పెడతాం, మోసపోతాం. కాబట్టి అంటే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే అట్లాంటిది ఏదన్నా మనకు ఉన్నది ట్రేడింగ్ అని అంటే కొద్దిగా ఆలోచించాలి ట్రేడింగ్ చేసేటప్పుడు. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ అన్నారు ఒక 10 రోజులలో వస్తాయి మనకి అనే బ్యాక్ ఆశతో పెడతారు, డబుల్ వస్తాయా 3 వస్తాయా అనేది ఓకే. కనీసం వాడు పెట్టిన పెట్టుబడి అనే ఇందులో వచ్చే పరిస్థితి ఉందా? అంటే షేరింగ్ ఫ్రాడా లేదంటే అసలు షేర్ అనేది కంప్లీట్ ఫ్రాడ్ అనే సిచ్యువేషన్స్కి వచ్చిందా? అంటే షేర్ అనేది కంప్లీట్ ఫ్రాడ్ కాదు. మనము అంటే మంచి కంపెనీల ద్వారా వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది. మనం ఎంచుకునేటువంటి దాన్ని బట్టి కంపెనీ అని దాన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. అంటే అఫీషియల్గా గవర్నమెంట్ లైసెన్స్ వెళ్ళినటువంటి వాటి ద్వారా వెళ్తే నో ప్రాబ్లం. కానీ అట్లాంటివి దీన్ని ప్రకటన చేయాయి. నేను 1 రూపాయిని 2 రోజులలో 4 రోజులలో 2 రూపాయలు చేసి ఇస్తా అనేది ఫ్రాడ్ ఫెలోసే చెప్తారు. మరి వాళ్ళని మనం నమ్మేటప్పుడు మనం జాగ్రత్తగా ఉంటే ఎంత ఎట్లుంటారంటే బయట మోసపోయేటివాడు ఉన్నంతసేపు మోసం చేస్తున్న వాళ్ళు ఉంటారు. నువ్వు జాగ్రత్తగా ఉంటే వాడు రాడు కానీ మన దగ్గరికి. అట్లా ఉండాలి అంతే. సో ఎట్లా మోసపోతున్నారు మెయిన్గా ఈ షేర్స్లలో మనీ ఇన్వెస్ట్ చేసిన తర్వాత? అసలు తెల్లారా వెబ్సైట్ ఓపెన్ అయ్యే పరిస్థితి ఉంటుందా? ఉండదు. ఎట్లుంటుందంటే ఇప్పుడు పెట్టుబడిగా పెడతాము, 10,000 పెట్టుబడి పెడితే రేపటి వరకు 1,500 అయితే 15,000 అయితే అని చెప్తే మనం 10,000 వాళ్ళ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, నో ప్రాబ్లం. ట్రాన్స్ఫర్ అయ్యే వరకు ఉంటుంది, మనకు డబ్బులు కనబడతాయి. 10,000 కాస్త 15,000 అయితే 20,000 అయితే మన అకౌంట్లో పడ్డట్టు చూపిస్తుంది. మళ్ళీ మనం ఏమనుకుంటామంటే 10,000 పెడితే 15,000 వచ్చినాయి కదా అని మళ్ళీ ఆ మనీని మనం డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోకుండా ఏం ఫీల్ అవుతామంటే 15,000 అయితే అయినాయి కదా, ఇంకా 1,00,000 పెట్టుబడి పెడదాం 1,50,000 అయితే కదా అని 1,00,000 కూడా ట్రాన్స్ఫర్ కొడతాం. మనం 1,00,000 ట్రాన్స్ఫర్ కొట్టిన తర్వాత ఇంకేముంటుంది, 1,50,000 చూపిస్తాడు మనకు. 1,50,000 చూపించిన తర్వాత మనం 1,50,000 అని మన అకౌంట్లో ట్రాన్స్ఫర్ కొడుకున్నప్పుడు ట్రాన్స్ఫర్ కావు. అది అప్పుడు తెలుస్తుంది. అంటే చాలా టైం తర్వాత మనం మోసపోయినాం అనే విషయం తెలుస్తుంది. 100% జరుగుతున్నాయి. జరిగేటి అన్నీ ఇట్లాంటివి లక్షలు నష్టపోతున్నారు. అది మామూలుగా కాదు. ఇంకో పెద్ద విషయం ఏంటంటే ఇంతకుముందు సైబర్ ఫ్రాడ్ అనేది ఎవరైనా అనామకులు తెలియని వాళ్ళకి జరిగేది. కానీ ఇప్పుడు ఖచ్చితంగా నేను 100% బల్లగుద్ది చెప్పగలను, అత్యంత ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళు ఎక్కువ తెలిసిన వాళ్ళే డబ్బులు పోతున్నాయి. 20 లక్షలు 50 లక్షలు 30 లక్షలు 10 లక్షలు 15 లక్షలు 1,50,000 ఇట్లా అన్నీ పోగొట్టుకుంటారు. అదేంటంటే ఆశ, అంతే. ఇక
సో జర జాగ్రత్తగా మీరు కూడా, ఎందుకంటే ఇప్పుడు పండగ వచ్చింది కదా, అటు షాపింగ్ చేద్దామా లేదంటే మంచి షేర్స్ ఉన్నాయి, ఇన్ని రోజులు ఒక బ్యాడ్ లక్ ఉంది, ఇప్పుడైనా మన దిశ మారుతుంది అనుకోని ఇట్లా డబ్బులు పెట్టిర్రో ఇంకా మీ పనికి పోయిందా. ఎందుకంటే సైబర్ కేటుగాళ్ళు ఈ ఫెస్టివల్ టైంలో అంత అలర్ట్గా ఉంటారు. సో ఎవరి జాగ్రత్త అయితే వాళ్ళే తీసుకోవాలి. అవేర్నెస్ చేసి అంతవరకు మాత్రమే అధికారుల బాధ్యత అని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది సైబర్ కేటుగాళ్ళకి సంబంధించి అండ్ ఇప్పుడు వాళ్ళు అప్డేట్ చేస్తున్న ఆన్లైన్ ఫ్రాడ్స్ అండ్ షేర్ ఫ్రాడ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. నేను మీ కావ్య, కెమెరా పర్సన్ శివతో, నిజామాబాద్ నుండి.